హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు సాగర్ హైవేలో గురునానక్ యూనివర్సిటీకి చాలా నియర్ బై హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. సో మీకు చూపిస్తున్న లొకేషన్ వచ్చేసి ఇది వచ్చేసి సాగర్ హైవే అండి. సాగర్ హైవే ఫేసింగ్లో యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో దీన్ని ఆర్కే ఇన్ఫ్రా వాళ్ళు మనకి స్టెర్లింగ్ కౌంటీ అని చెప్పేసి దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో సాగర్ హైవే ఫేసింగ్ ఉంటుంది. జస్ట్ మనకి ఆగపల్లి విలేజ్ దాటిన తర్వాత మనకి గురునానక్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, గురునానక్ యూనివర్సిటీ దాటిన తర్వాత జస్ట్ మనం ఒక 3 కిలోమీటర్స్ ముందుకు వస్తే మనకి ఆగపల్లి విలేజ్ వస్తుందండి. సో ఆగపల్లి విలేజ్ దాటిన తర్వాత కొంచెం ఒక 1.5 కిలోమీటర్ ముందుకు వస్తే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే మనకి హైవే ఫేసింగ్లో ఉంటుంది. ఆర్కే ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్మెంట్ చేసినట్టు స్టెర్లింగ్ కౌంటీ ప్రాజెక్ట్ పేరండి. సో ఇందులో మనకి 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే రీసేల్కి అయితే రావడం జరిగిందండి. సో ఇదంతా కూడా సాగర్ హైవే అండి, కంప్లీట్గా సాగర్ హైవే. సో మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు యాచారం విలేజ్ వస్తుందండి. సో ఇక్కడ యాచారం ఉంటుంది. సో యాచారంకి ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే సేల్కి ఉందండి. మనకి ఈ ప్రాజెక్ట్లో ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో క్లియర్ టైటిల్ మనకి ఇది మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్. సో ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్ అండి. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో మనకి ఎంట్రన్స్లో చూశారు కదా, ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. క్లియర్ టైటిల్ ప్రాజెక్టు. మనకి సాగర్ హైవేలో చాలా తక్కువ రేట్లో ప్లాట్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో మనకి సాగర్ హైవేలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో మల్టిపుల్ రీసేల్ ప్లాట్స్ అయితే రాబోతున్నాయండి ఇన్ ఫ్యూచర్లో. సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటి వరకు మనకేంటంటే సాగర్ హైవేలో రెగ్యులర్గా అప్డేట్స్ అయితే నాకు తెలిసిన యూట్యూబ్ ఛానల్స్ అయితే ఏమీ లేవండి. యాజ్ ఆఫ్ నో మన ఛానల్ అయితే రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుందండి ఈ పర్టికులర్ సాగర్ హైవేలో. సో మనకి గురునానక్ యూనివర్సిటీ నుంచి జస్ట్ మనకి ఏంటంటే గురునానక్ యూనివర్సిటీ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి. సో చాలా నియర్ బై ఉంటుంది. సో అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4th సిటీ ఏదైతే ఉందో 4th సిటీకి కూడా మనకి ఇది వచ్చేసి చాలా నియర్ బై ఉంటుందండి. ఇక్కడ మనకి నంది వనపర్తి, ఇక్కడ సింగారము ఇక్కడ ఉంది కదా. సో ఈ లొకేషన్ అంతా కూడా మనకి ఎఫ్సిడిఏ పరిధిలోకి రాబోతుందండి. ఇది మొత్తం కూడా ఎఫ్సిడిఏ పరిధిలోకి రాబోతుంది. సో ఎఫ్సిడిఏ పరిధిలో ఉన్నటువంటి యాచారం కూడా మనకి చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్ట్కి. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మళ్ళీ వన్స్ అగైన్ ఐ రిపీటెడ్ అండి, ఆర్కే ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్మెంట్ చేశారండి ఈ ప్రాజెక్ట్ని. సో నేను మీకు క్లియర్గా లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఎదురుగా కనపడేటువంటి కనెక్టివిటీ రోడ్డు మనకి సాగర్ హైవే రోడ్ అండి. సో సాగర్ హైవే నుంచి యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం మనకి 100 ఫీట్ రోడ్డు ప్రకారం బఫర్ తీసుకోవడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు మనకి ముందు ఎక్కడైతే ఉందో మీకు ఎగ్జిస్టింగ్ అదైతే మనకి సాగర్ హైవే అండి. సాగర్ హైవే ఎగ్జిస్టింగ్ వచ్చే 60 ఫీట్ రోడ్డు ఉంటుంది. సో మనకి ఆపోజిట్లో మనకి పెట్రోల్ బంక్ కూడా ఉందండి ఇక్కడ. సో జస్ట్ గురునానక్ యూనివర్సిటీ నుంచి జస్ట్ మనకి 5 కిలోమీటర్స్ ఆగపల్లి విలేజ్ దాటిన తర్వాత మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో నేను మీకు క్లియర్గా వెంచర్ ముందు కనెక్టివిటీ రోడ్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో 2021లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఇదండి, మీకు ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఆర్కే ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి స్టెర్లింగ్ కౌంటీ అండి ప్రాజెక్ట్ పేరు. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో ఉన్నాం మనం. ఎంట్రన్స్ ఆర్చ్ అయితే మన వీడియోలో క్లియర్గా చూస్తున్నామండి. సో టైటిల్ అయితే క్లియర్ ఉంటుందండి 100%. మనకి ఎదురుగా ఎంట్రన్స్ అంతా కూడా 40 ఫీట్ రోడ్ ఉంటుంది. సో మనకి లోపల ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ప్రాజెక్ట్ లోపలికి వెళ్దామండి రిమైనింగ్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం. సో ఇప్పుడు మనం ప్రాజెక్టు ఎంట్రన్స్ నుంచి కూడా లోపలికి అయితే రావడం జరిగిందండి. మీకు కనిపిస్తుంది కదా, మొత్తం కూడా ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి మనం ఎంట్రన్స్లో ఉన్నటువంటి 40 ఫీట్ రోడ్లో నుంచి వెళ్తున్నామండి. సో మనకి ఇక్కడ రైట్ లెఫ్ట్ చూసుకుంటే 60 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇది వచ్చేసి మాస్టర్ ప్లాన్ రోడ్ 60 ఫీట్ రోడ్డు. సో మన మాస్టర్ ప్లాన్ ప్రకారం వీళ్ళైతే 60 ఫీట్ రోడ్ ఇవ్వడం అయితే జరిగిందండి. సో రైట్ సైడ్ రైట్ లెఫ్ట్ ఉంటుంది, చూసుకోవచ్చు మీరు ఈ వీడియోలో. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పర్టికులర్ ఈ ప్రాజెక్ట్లో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఒకవేళ ప్లాట్స్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే షేర్ చేయగలరండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకు అప్ టు 40 ఎకర్స్ వరకు ఉంటుందండి. సో మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ ఇది, క్లియర్ టైటిల్, హైవే ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎఫ్సిడిఏ 4th సిటీకి చాలా నియర్ బై ఉంటుందండి. అలాగే ఇటు సాగర్ హైవే నుంచి
ఇబ్రహీంపట్నంకి కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఇబ్రహీంపట్నం నుంచి అప్ టు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ ప్రాజెక్టు ఇబ్రహీంపట్నం నుంచి చూసుకుంటే. సో ఇబ్రహీంపట్నంకి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్కి అయితే అప్ టు 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో అలాగే టైటిల్ పరంగా చూసుకుంటే కూడా మొత్తం క్లియర్ టైటిల్ అండి, ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. అలాగే ఇక్కడ వచ్చేసి వీళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ అయితే ప్రాపర్గా మెయింటైన్ చేయడం జరిగిందండి. మనకి పవర్ యూనిట్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ప్రాపర్ పార్క్ లొకేషన్స్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్ బీటీ రోడ్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో సాగర్ హైవే ఫేసింగ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర 200 స్క్వేర్ యార్డ్స్ 167 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే మన దగ్గర రీసేల్కి అయితే రావడం జరిగిందండి. సో సాగర్ హైవేలో ఎవరికైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో కంప్లీట్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు లోపల ఇంటర్నల్ లేఅవుట్ అండి. ఇంకా లోపలికి వచ్చాను కంప్లీట్గా వెంచర్ ఎంట్రన్స్ నుంచి కంప్లీట్ ప్రాజెక్ట్ లోపలికి అయితే రావడం జరిగింది. సో ప్రాజెక్ట్ చూశారు కదా, మెయింటెనెన్స్ అయితే చాలా బాగా మెయింటెనెన్స్ అయితే ప్రాపర్గా మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి ప్రాజెక్టు. సో మనకి ఈ ప్రాజెక్టుకి నియర్ బై మనకి లేక్స్ కానీ మనకి హై టెన్షన్స్ కానీ సో ఏమీ లేవండి ఈ ప్రాజెక్ట్ సరౌండెడ్. సో మనకి చుట్టూ ఈజీగా అంటే మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ పర్పస్ ఈజీగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెట్టుకోవచ్చు. సో అలాగే ఇక్కడ నుంచి మనకి యాచారం చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ నుంచి యాచారం అప్ టు 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో యాచారం వస్తుందండి. 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే సో మనకి యాచారము, సాగర్ హైవే అండ్ అలాగే ఆగపల్లి, సో ఈ లొకేషన్ మొత్తం కూడా ఎఫ్సిడి అండర్లోకి అయితే వెళ్ళబోతుందండి ఇన్ ఫ్యూచర్లో. సో అలాగే మనకి 2050 మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా ఇందులో కొన్ని రోడ్స్ కూడా మనకి అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఉన్న సాగర్ హైవేని కూడా 100 ఫీట్ రోడ్ అయితే చేయబోతున్నారు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ శ్రీశైలం హైవే, ముంబై హైవే, బెంగళూరు హైవే ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో ఇన్ ఫ్యూచర్లో సాగర్ హైవే కూడా మంచి రోడ్డు కనెక్టివిటీతో మంచి డెవలప్మెంట్స్తో అయితే ఈ ప్రాజెక్టు డ్రైవ్లోకి రాబోతుందండి. సో కనెక్టివిటీ అయితే చాలా మంచి కనెక్టివిటీ హైవే ఫేసింగ్లో ఉంటుంది ఇది. సో ఎవరైతే మనకి ఇలాంటి ప్రాజెక్ట్ అంటే ఓపెన్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్లో కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సాగర్ హైవేలో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రాజెక్ట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే అప్ టు మనకి 15,000 వరకు వీళ్ళు కోట్ చేస్తున్నారు. సో డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి. ఇవి ఫుల్ డీటెయిల్స్. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.